అవునా హరీష్ రావా పూటకు ఒక లంజ కొడుకు దెంగిపోతే పుట్టినోడా డాతే వాళ్ళని ఎవడైనా ప్రసాదం కానీ వాయిస్ కొని అక్కడికి ఎక్కడ దాకా వచ్చినారా మండే బిచ్చపోనివి మమ్మల్ని అటాక్ చేసి అంటున్నావా ఇంతమంది కలిసి అటాక్ చేసి నేను గ్రేట్ అవుతా అనుకున్నావా హిందూ హిజ్జడాగా మండే హిందూ బిచ్చపోడ కల్వకుంట్ల హరీష్ రావు కొజ్జోడ మండే బిచ్చపోడ ఇంకేమేమన్నా నీ ఇంట్లో ఆడోళ్ళ గుద్దలలో కారం పోసి రోకల మండ పెడతా నీ ఇంటి ఆడే ఖాళీ ముండలు తెలంగాణ అని తెలంగాణ వాళ్ళ జోలికి వస్తే ఇట్లా ఇస్తాం సార్ ఇంకా నెక్స్ట్ ఎవరి గురించి రావాలి ఇంకా ఆన్సర్స్ నేను ఇంతకుముందు అడిగినా ఏదో పవర్ పంపించారు చెప్పడానికి కానీ ఏం చేసినందుకు వాళ్ళని తిట్టాలి అది కావాలి నాకు అయితే టెక్నాలజీ యూజ్ చేసి క్రిస్టియన్ బ్రదర్ ఏం చెప్పిండ్రంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చిండ్రంట అడ్డం పెట్టుకొని వచ్చి ఇష్టం వచ్చిన పనులు చేయడం అంట కొన్ని విషయాలు తెలియవు రిప్రజెంటేషన్ లాగా అడ్డం పెట్టుకొని వచ్చి మళ్ళీ మేమే అన్నీ అని అంటుండ్రంట ఇప్పుడు ఇందాక మా ఇంట్లో తిరిగిపోవడం అవన్నీ ఏం పని మరి అసలు సచిన పీనుగలాగా ఉన్నదా అన్న నిన్నే మా తమ్ముడిని వచ్చి ఎక్కడ తీసుకుపోవాలన్నా ఎక్కడ తీసుకుపోవాలి జానపాటియా మా దగ్గర వచ్చే గుద్దల దమ్ముంది ఎంతమంది ఉన్నారేమో కదా నీ ఇంటికి కొజ్జ వంశమా నిన్నే అడుగుతున్నా కొజ్జ వంశమా ఇవి నాకు ట్రాన్స్జెండర్ లాగా ఉన్నావేమో జానపాటి ఇంకా ఏమేమి అడుగుతా చెప్ప ఆన్సర్ ఇంతకుముందు హిమాయ బుక్ ఇచ్చినప్పుడు ఒక మనిషి చెప్తుండే ఏంటిదంటే దే టేక్ బైబిల్ నేమ్స్ అండ్ దే రివర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్ ది నెక్స్ట్ వన్ సో దేని గురించి వాళ్ళని వచ్చి అడుగుతున్నారు అంటే కొంతమంది కంటే గిల్టీ అంట వాళ్ళు ఫుడ్ తింటుండ్రు వేరేళ్ళని తిననిస్తలేరా ఏంటి వేరేళ్ళు తింటలేరని వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు అనేది సిల్లీ రీజన్స్ చెప్తుండ్రు ఐ డోంట్ బిలీవ్ ఆల్ దాట్ ఇంతకుముందు ఇంకొక పాయింట్ ఏమొచ్చిందంటే మనీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు చేసే దుష్టత్వం బట్టి కొంతమంది తింటలేరు అంట ఫుడ్ కూడా తింటలేరు సరిగా ఎవరు చేసే దుష్టత్వమా నాన్ క్రిస్టియన్స్ అర్థమైందా అయ్యాస్ కొజ్జపాడుకో మా పీదినరా ఆంధ్ర హిజ్జుడాగా ఆల్ ఐ సే స్ప్రెడ్ లార్డ్ ఇన్ జీసస్ నేమ్ ఆమేన్